ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఈరోజు చట్టబద్ధత ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత అమిత్ షా గారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆయనే దీన్ని ఇనిషియేట్ చేసి ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేసి పంపించారు. పార్లమెంట్లో ఉండే అన్ని రాజకీయ పార్టీల ఎంపీల్ని అభినందిస్తున్నాం. లోకసభ స్పీకర్ని అభినందిస్తున్నాం. రాజ్యసభ చైర్మన్ అభినందిస్తున్నాం. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకొక పక్క ఒక్క పార్టీకి మాత్రం కృతజ్ఞత చెప్పడం లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలో ఇన్ని పార్టీలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు, వ్యక్తిగత భేదాభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే ఓసారి వాళ్ళకు పెద్దగా టచెస్ కూడా ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పని కూడా ఉండకపోవచ్చు, ఓట్లే కాదు పని కూడా ఉండకపోవచ్చు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు. కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్రలు దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కల కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒక్కసారి దీని మీద పాత చరిత్ర కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మీరు చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి, బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని గౌరవం, 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. తెలుగు జాతి కోసం ఒక సంపద సృష్టించే కేంద్రం తయారు చేయాలని హైటెక్ సిటీతో ప్రారంభమై సైబరాబాద్, హైదరాబాద్ నిర్మాణానికి దోహదం చేశాం. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన, ఒక ఆవేశం, మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ